హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రాన్స్ గ్రేవీ కర్రీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. నేను దీనికోసం కొంచెం లావుగా ఉండే ప్రాన్స్ని తీసుకుని లోపల నరం తీసేసి సాల్ట్ అండ్ పసుపుతో నీట్గా క్లీన్ చేసుకుని వాటర్తో కడగాలి. ఇప్పుడు వీటిని కడాయిలో వేసుకుని 1 స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒకసారి మంచిగా ప్రాన్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ప్రాన్స్ నుండి వాటర్ మొత్తం వచ్చేస్తాయి. మళ్ళీ ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యాక ఈ ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఇది బాగా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2-3 ఆనియన్స్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకుని ముందు ఒక 15 నిమిషాలు వాటర్లో నానబెట్టుకున్న జీడిపప్పు మరియు కొబ్బరి ముక్కలని వాటర్తో సహా అదే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం కడాయిలో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్నాక అడుగంటిపోకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకొని 3-4 టొమాటోలను ప్యూరీ చేసి ఇది కూడా వేసుకోండి. అలాగే ఇందులో 1 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని గ్రేవీలో బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేదాకా 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో ముందుగా కుక్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకొని గ్రేవీ ప్రాన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కారం, మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్, గరం మసాలా, ఫిష్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్కలకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం దగ్గరగా అయ్యేదాకా కుక్ చేసుకొని చివరిగా కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ. ఇది చపాతీ, పుల్కా, రోటీలోకి సూపర్ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.